హలో గైస్, ఈ వీడియోలో మనం మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ దగ్గర ఉన్న ఒక 5 బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం మార్కెట్ చూస్తే కనుక నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. 18,000 లెవెల్ అనేది ఈరోజు బ్రేక్ అయింది. రేపు కనుక ఒకవేళ మార్కెట్ ఏమైనా పాజిటివ్గా ఉండి మళ్ళీ నిఫ్టీ కనుక 18,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేపు మార్కెట్ పడిపోతుంటే కనుక ఈ స్టాక్స్ వెయిట్ చేసి తీసుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ రేపు కనుక మార్కెట్ 18,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మనం చెప్పుకోబోయే 5 బుల్లిష్ స్టాక్స్ మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్. ఎందుకంటే ఈ స్టాక్స్ మంచి రివర్సల్స్ వచ్చాయన్నమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్సన్ ఫ్రెండ్స్. ఈ మదర్సన్ వచ్చేసరికి చాలా మంచి రివర్సల్ వచ్చింది ఆఫ్టర్ షార్ప్ ఫాల్ తర్వాత. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి 169 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ మనకి 60 లెవెల్స్ దాకా కూడా పడి ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి రివర్సల్ వచ్చింది. మేజర్ రెసిస్టెన్స్ కింద ప్రీవియస్గా యాడ్ చేసిన ఏదైతే 75 నుంచి 76 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. లాస్ట్ 2 డేస్ నుంచి కొంత పాజిటివ్గా కూడా ఉంది ఫ్రెండ్స్. రేపు ఏమైనా మార్కెట్ పాజిటివ్గా ఉండి మనం చెప్పుకున్న నిఫ్టీ కనుక 18,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది పడుతుంటే 75 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నా బై చేయొచ్చు, లేదా ఈ స్టాక్ కంటిన్యూస్గా పైకి వెళ్తున్నా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టార్గెట్ మనకి 85 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 90 దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ స్టాక్ మదర్సన్. కొంత మార్కెట్ పాజిటివ్గా ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జిఎండిసి లిమిటెడ్ ఫ్రెండ్స్. జిఎండిసి లిమిటెడ్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఆల్మోస్ట్ 130 రూపీస్ స్టాక్ కాస్త 155 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. 25 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. ప్రస్తుతం మేజర్ లెవెల్స్ దగ్గర ఉంది. ఈ 155 నుంచి 160 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ కింద నుంచి పడిపోతుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 160 పైన సస్టైన్ అయితే మినిమం 170, 180 అప్ టు 200 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 170, 180 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయితే అప్ టు 200 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది. ఫ్యూ డేస్ బట్టి పడినా మళ్ళీ రివర్సల్ వచ్చి కొంత అప్ ట్రెండ్ కనిపిస్తుంది. బట్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే చాలా టైమ్స్ ఫెయిల్ అయింది. ఈ 155 నుంచి 160 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. 160 అబోవ్ 170, 180, 200 మన టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి హింద్ కాపర్. హింద్ కాపర్ కూడా చాలా మంచి రివర్సల్ వచ్చిందనమాట. ప్రీవియస్గా మనం ఈరోజు కూడా మేము దీంట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా చేసాం. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఈవెన్ ఆప్షన్స్ కూడా చేశాను అనమాట. బ్యాంక్ నిఫ్టీ దాంట్లో కూడా ప్రాఫిట్స్ 7,700 వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ స్టాక్ ప్రస్తుతం మంచి రివర్సల్ వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గర కూడా ఉంది ఫ్రెండ్స్. మనం చెప్పుకున్న స్టాక్స్లో రివర్సల్స్ వచ్చాయి, రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ 125 రీజన్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ కింద. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం 130, 135 అప్ టు 150 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మినిమం టార్గెట్ 130 వస్తుంది, మినిమం 5%. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ టు 150 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట స్టాక్లో. ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట. థర్డ్ స్టాక్ హిందూ కాపర్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి సింజిన్ ఫ్రెండ్స్. సింజిన్ కూడా చాలా మంచి రివర్సల్ వచ్చింది. ప్రస్తుతం ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజే 600 లెవెల్ అనేది బ్రేక్ అయిందనమాట. రేపు కనుక దీంట్లో ఈ స్టాక్లో 625 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మనం మినిమం 650 లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 700 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత పాజిటివ్ మూమెంటమే ఈ స్టాక్లో కనిపిస్తుంది. బట్ వెయిట్ చేయండి. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ కింద పడింది కాబట్టి వెయిట్ చేసి 625 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. 650 అప్ టు 700 లెవెల్స్ దాకా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి పేటిఎం ఫ్రెండ్స్. పేటిఎంలో కూడా స్లైట్ రివర్సల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంత రిస్కీ స్టాక్ పేటిఎం ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ తెలుసు, చాలా ఫాల్ అయింది. హెవీగా బిలీవ్ చేసి ఎక్కువ క్వాంటిటీస్ పెట్టకండి. బట్ మనం ఇక్కడ చూస్తే కనుక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, కింద పడడానికి ట్రై చేసి ఈరోజు కొంత పాజిటివ్గా క్లోజ్ అయింది అనమాట. రేపు కనుక 550 నుంచి 560 రీజన్ అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 600 మినిమం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ టార్గెట్ 600. ఒకవేళ ఇది కూడా హెవీగా ఏమైనా బ్రేక్ అయితే అప్ టు 650 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ హెవీ క్వాంటిటీస్ అనేవి పేటిఎంలో పెట్టకండి. ఎందుకంటే
సో ఇది కంప్లీట్ డౌన్ ట్రెండ్ కాబట్టి మనం హెవీ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఏదైతే కొంత పాజిటివ్ మూమెంట్ అనేది కనిపించింది, సో రివర్సల్ వచ్చింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సస్టైన్ కూడా అయింది. ఏమైనా కొంత పాజిటివ్ మూమెంట్ ఉండి రేపు కనుక 550 నుంచి 560 రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మనం మినిమం 600-650 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన 5th స్టాక్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. మదర్సన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ జిఎండిసి లిమిటెడ్, థర్డ్ వన్ హిందూ కోపర్, ఫోర్త్ వన్ సింజిన్, అలాగే 5th వన్ వచ్చేసరికి పేటిఎం అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.